నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ 100 రోజుల పాలన అయితే పూర్తి చేసుకున్నారు నిన్నటితో. సో ఈ సందర్భంగా ఆయన తమిళనాడు వ్యాప్తంగా ప్రకటనలు ఇచ్చారు పత్రికలకి. అలానే ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పత్రికలకు కూడా ఆయన యాడ్స్ ఇవ్వడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా. ఆయనకు సంబంధించి పనిచేసిన ఒక స్ట్రాటజిస్టు జగన్కి పనిచేయబోతున్నాడు 2029 ఎన్నికలకు అనేది ఒక వార్త. సో ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, ఇప్పుడు పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ప్రకటనలు ఇవ్వటం, రేపు జగన్ విజయ్ ఇద్దరు పరస్పరం హెల్ప్ చేసుకునే ఒక వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ ప్రకటన ఇచ్చారా? ఏమంటారు? బయట ప్రపంచం ఏం మాట్లాడుకుంటుందంటే చాలా స్పష్టంగా, అంటే ఒక పెళ్లిలో కలిశారు వీళ్ళు. మెడ్రాస్ లో జరిగిన ఒక వివాహానికి ఈయన హాజరయ్యాడు, వీళ్ళ బంధువులే, వీళ్ళ ఫ్యామిలీలో జరిగిన పెళ్లే అది. ఏది జగన్ ఫ్యామిలీ, వీళ్ళ బాబాయికి సంబంధించి జరిగినప్పుడు దానికి వాళ్ళకున్న రిలేషన్స్ లో నుంచి వాళ్ళు చాలా మందిని ఇన్వైట్ చేశారు లోకల్ గా. అందులో విజయ్ కూడా వచ్చాడు. వచ్చిన సందర్భంగా దిగిన ఫోటోలు అవన్నీ ఫుటేజ్ ఉంది వాళ్ళ దగ్గర. ఈ ఫుటేజ్ ఉంది. ఇప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో తెలుగు పేపర్లకు ఇచ్చాడు అనేది ఆయన, మరి ఆయనకి ఒక రకంగా స్టార్ ఇమేజ్ ఉంది ఇక్కడ కూడా. కొంచెం లేట్గా వచ్చింది అంతే. అజిత్ విజయ్ ఒకే టైంలో మొదలైనప్పటికీ తెలుగు ఆడియన్స్ అజిత్ పట్ల మక్కువ చూపించారు కానీ ఇతని పట్ల కాదు. లేట్ గా ఆయన ఆ తర్వాత ఇప్పుడు మాస్టర్, తుపాకులు ఇలాంటి సినిమాలప్పుడు కొంచెం ఎమర్జ్ అయ్యాడు. రజనీకాంత్ కూడా ప్రాబ్లం ఉండింది. కమల్ హాసన్ ని తెలుగు ప్రేక్షకులు హక్కును చేర్చుకుంటే తమిళ ప్రేక్షకులు ముందుగా అతన్ని తీసుకున్నారు. వీళ్ళ విషయంలో కూడా అజిత్ కంటే కూడా విజయ్ని తమిళ వాళ్ళు ఓన్ చేసుకున్నారు కానీ అజిత్ని తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. తమిళ ఆడియన్స్ విజయ్ని పట్టుకున్నారు. కాబట్టి ఈ వేరియేషన్ మొదటి నుంచి శివాజీ గణేశన్ని తెలుగు వాళ్ళు ఓన్ చేసుకున్నారు, ఎంజీఆర్ని తమిళ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఈ గొడవ ఉంది మొదటి నుంచి తమిళ హీరోలలో. అందులో భాగమే ఇప్పుడు ఆయనకు మార్కెట్ ఉంది ఇక్కడ, తెలుగు కనెక్టివిటీ ఉంది తమిళనాడుకి. అంటే తమిళనాడులో తెలుగు ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇప్పటికీ స్టిల్. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా ఇచ్చుండొచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు పెట్టాడు రేవంత్ రెడ్డి ఇక్కడ అమీర్పేటలో? ఆంధ్ర ఓటు బ్యాంక్ని తన వైపు డైవర్ట్ చేసుకోవడం కోసమే కదా. ఆయన తెలుగులో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది కూడా వాళ్ళకి, అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి అభినందనలు తెలియజేయటం కోసం. వాళ్ళ లాంగ్వేజ్లో గనక జరిగితే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తమిళనాడు అసెంబ్లీలో అడపాదడప తెలుగులో చర్చలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలుగు ప్రాంతాలు, తెలుగు మాట్లాడుకుంటున్న ప్రాంతాలు ఉన్నాయి అక్కడ, ఉన్నాయి. వాళ్ళు తెలుగులో మాట్లాడతారు అక్కడ అసెంబ్లీలో. జయలలిత గారు తెలుగులో సమాధానం చెప్పేది వాళ్ళకి. అవును, కొన్ని వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతుంది. మొన్న కూడా తెలుగులో మాట్లాడారు అక్కడ. విజయ్ సీఎం అయిన తర్వాత కూడా మాట్లాడారు. ఈయన తెలుగులో సమాధానం చెప్పాడు వాళ్ళకి, విజయ్. ఇది ఆ నేపథ్యంలో వచ్చినటువంటిదే. ఇప్పుడు మాట్లాడేవాడికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కేటీఆర్ గారు ఏదో ఇక్కడ ఒక పేపరు ఛానల్ ఏదో ప్రారంభిస్తున్నాడు, ఆల్రెడీ 2-3 ఉన్నాయి, ఇంకొకటి ఏదో చేయబోతున్నాడు. అలాగే హరీష్ రావు గారు ఒక పేపర్ పెట్టబోతున్నాడు. ఈ చర్చ జరిగింది ఈ మధ్య తెలంగాణ సమాజంలో. అంటే మీడియా ఫ్లోట్ చేస్తున్నారు వీళ్ళు, 2-3 మీడియా హౌస్లు వస్తున్నాయి కొత్తగా అని చర్చ రాగానే ఇవన్నీ జగన్కి కూడా ఉపయోగపడతాయి ఏపీలో అని టీడీపీ సర్కిల్స్ నుంచి మాటలు. అంటే ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు ఒక మీడియా వ్యవస్థ పెడితే అది ఎందుకు జగన్కి పనిచేయాలి? అంటే బీఆర్ఎస్కి వైసీపీకి ఏవో లింకులు ఉన్నాయి అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చి జగన్ రేవంత్ రెడ్డి గురించి కనీసం మాట్లాడకుండా వెళ్ళి కేసీఆర్ని పరామర్శించి వచ్చాడు. ఆయన కాల్ యాక్సిడెంట్ అయినప్పుడు వెళ్ళి పరామర్శించి మీరు సీఎం గారిని కలవరా అంటే నవ్వేసి వెళ్ళిపోయాడు. ఆ నవ్వులో 100 బూతులు ఎత్తికారు వీళ్ళు. అదొక గొడవ ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడు ఆయన
తెలుగులో అడ్వర్టైజ్మెంట్ ఇస్తేనేమో వాళ్ళు ఆయన తెలుగులో ఇక్కడ సపోర్ట్ చేస్తాడని. ఇప్పుడు ఆయనకి తెలుగు వాళ్ళు అవసరమే ప్రచారానికి. ఎందుకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మెడ్రాస్ ఎన్నికల్లో వెళ్ళి మాట్లాడొచ్చారు? కరెక్ట్. అక్కడ తెలుగు ఓటర్స్ ఉన్నారు, కొన్ని స్థానాలను ప్రభావితం చేయగలరు. అది వాస్తవం. ఎందుకు రామారావు గారు తెలుగు గంగ ఇచ్చాడు తమిళనాడుకి? తెలుగు గంగ కింద కృష్ణానది నీళ్లు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఓకే, ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్న తమిళ ఓటర్లని కొంత అన్ని వెళ్లే ప్రాంతంలో తెలుగు గంగ ట్రావెల్ అయ్యే అన్ని ప్రాంతాల ప్రజలు తనతో కాంట్రాక్ట్ లోకి వస్తారు. దీంతో పాటు తమిళనాడులో ఉన్న తెలుగు బ్యాచ్ కూడా తన పట్ల ఒక సాఫ్ట్ దీంతో ఉంటారు. ఈ వ్యూహంతో కదా ఆయన నీళ్లు ఇచ్చింది ఆ రోజున. అది దానికంటే ముందు వ్యాగన్స్ లో నీళ్లు పంపించిన చరిత్ర ఉందిగా, ట్రైన్స్ లో ఇక్కడ తోడి పంపించారుగా. ఎందుకు పంపించారు అంటే తమిళనాడుని కాంకర్ చేయటానికే. ఆ సినిమా లేదనే విషయం తెలుసు కదా వీళ్ళకి. కాకపోతే పక్క రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళకు కూడా వీళ్ళేదో సహాయం చేస్తున్నట్టుగా కనిపించడం కోసం. అది కూడా ఒక ప్రమోషనల్ ప్రోగ్రామే. అందులో భాగమే ఆయన ఇచ్చినటువంటి తెలుగు ప్రకటనలు. దాన్ని కూడా ఇష్యూ చేసేసి, అంటే ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన లేకుండా ఎక్కడైనా ఏదైనా జరిగితే అది జగన్ కోసమే అని చెప్పి మాట్లాడతారు. జగన్ని హక్కును చేర్చుకోబోతున్నాడు. ఇప్పుడు రేపు పొద్దున ఏపీ ఎలక్షన్లో ఆయన వచ్చి ప్రచారం చేస్తాడు అన్నట్టుగాను ప్రచారం చేయడంతో పాటు వాళ్ళ పార్టీ ఇక్కడ కూడా కంటెస్ట్ చేస్తుంది. అక్కడ చిత్తూరు ఏరియాలో కొంత తమిళ్ లింక్డ్ ఏరియాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా. కాబట్టి ఆ ఏరియాలలో ఆయన అభ్యర్థుల్ని నిలబెడతాడని, ఆ అభ్యర్థుల్ని వీళ్ళు సపోర్ట్ చేస్తారని, వాళ్ళ అసెంబ్లీలోకి వచ్చి జగన్ని ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటారని ఇన్ని కథనాలు ఆయన ఇచ్చినటువంటి తెలుగు ప్రకటన నుంచి పుట్టించగలిగారంటే ఎంత ఈగర్గా ఉన్నారు వీళ్ళు కంటెంట్ కోసం అనేది అర్థమవుతోంది కదా. ఓకే, అంటే విజయ్కి ప్రత్యేకమైన అవసరం ఏంటి సార్? ఇప్పుడు తెలుగు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటారు? అవును, తన ప్రజెన్స్ పెంచుకోవాలని. ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదండి, నేను ఇందాక నుంచి చెప్తోంది అదే. తమిళనాడులో కూడా తెలుగు ప్రజలు కలరు, అక్కడ కూడా చేసుకుంటారు, అక్కడ వాళ్ళు కూడా చూస్తారు. తెలుగు పేపర్లు కన్జ్యూమ్ అవుతాయి అక్కడ. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒకసారి ఎప్పుడో నవోదయ బుక్ హౌస్ రామ్మోహన్ రావు గారు ఆయన హైదరాబాద్లో పెట్టకుండా మెడ్రాస్లో పెట్టాడు బ్రాంచ్ని. ఎందుకు మెడ్రాస్లో పెట్టారు, మీరు హైదరాబాద్లో పెట్టకుండా అంటే ఆయన చెప్పింది ఏంటంటే, తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ అందుకని పెట్టాను, నాకు హైదరాబాద్ సేల్స్ కంటే కూడా మెడ్రాస్లో సేల్స్ బాగుంటాయని నమ్ముతున్నాను నేనని చెప్పాడు ఆయన. అదే అభిప్రాయం ఉంది ఇతనికి. ఉన్నారు తెలుగు. ఇప్పుడు ఈ క్షణంలో మీరు పాండీ బజార్ వెళ్ళినా అక్కడ తెలుగు బోర్డులు కనిపిస్తాయి. తెలుగు బోర్డులు అంటే షాపులకి తెలుగులో రాసిన బోర్డులు కలవు స్టిల్ ఇప్పటికీ. నేను ఈ మధ్య వెళ్ళి చూసి వచ్చా. మరి తెలుగు వాళ్ళు లేరు. అదేదో తెలుగు ప్రకటన ఆంధ్రప్రదేశ్ కోసం ఇచ్చినట్టు మాట్లాడితే ఎలాగే? తెలంగాణలో కూడా తెలుగు ప్రజలు ఉన్నారు కదా, తెలుగు రాష్ట్రమే కదా ఇది. అలాగే అది మీకు ఒకప్పుడు రాజధాని, వీళ్ళకి కాదు. ఇది తెలంగాణకి సంబంధం లేదు, ఇది హైదరాబాద్ స్టేట్. ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి మెడ్రాస్ రాజధాని కదా. రాజధాని, వ్యాపార సంబంధాలు అక్కడ ఉన్నాయి. ఇప్పటికీ పాత సినిమా బ్యాచ్ అక్కడే ఉంది. ఆంధ్ర క్లబ్ ఉంది కదా అక్కడ, ఆంధ్ర క్లబ్ ఉంది. ఇప్పుడు కేసరి హై స్కూలు వీటిల్లో తెలుగు మీడియం ఉంది. ఈ మధ్య వాటిలో తెలుగు మీడియం తీసేస్తున్నారని పెద్ద గొడవ చేశారు కదా అందరూ. తెలుగు మీడియం తీసేస్తే ఎలాగా అని డిఎం స్టాలిన్ ఒక డెసిషన్ తీసుకున్నాడు, తమిళ్ నడపాలి అని. అందుకని తెలుగు ప్రెజెన్స్ ఉంది మెడ్రాస్లో స్టిల్. ఇప్పటికీ చాలా రీచ్ అయ్యే ప్రయత్నమే ఈ అంతే, జనాలకు తెలియటం కోసం అండి. 4 అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటారు. ఆయనకి అంటే ఇలా ఎందుకు ఆలోచించరు, అక్కడ తెలుగు వాళ్ళ కోసం ఇచ్చుంటాడు అని కాకుండా ఆయన ఆంధ్ర రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఆయన పార్టీ ఇక్కడ కూడా పోటీ చేస్తుంది, బార్డర్ ఏరియాల్లో రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఏడీఎంకే వాళ్ళు పోటీ చేశారు గతంలో. చిత్తూరు జిల్లా వరకు. ఇది కొత్త ఏం కాదు.
అలా ఈయన కూడా ఏదైనా ప్రయత్నం చేస్తున్నాడేమో అని ఎందుకు అనుకోరు? ఎంతసేపు ప్రతిదీ జగన్కి ఎందుకు లింకాలి? ఎందుకంటే జగన్ విజయ్కి ఇద్దరికి కార్డియల్ రిలేషన్స్ అనేది ప్రపంచం భావిస్తుంది. అదేనండి, ఇప్పుడు కేసీఆర్ తో ఉన్నాయి రిలేషన్స్ అనే ప్రచారం చేస్తున్నారు కదా. నేను నమ్ముతున్నాను స్పష్టంగా పొలిటికల్ రిలేషన్ వేరు. ఓకే, వాళ్ళ కోసం వీళ్ళు ఏదో చేసేస్తారు అనుకోవడం భ్రమ. ఆ ప్రచారం చేస్తారు వాంటెడ్గా. ఎవరు చేస్తున్నారు ఇప్పుడు ఈ ట్రోలు అంటే? ఇప్పుడు వీళ్ళు పెడుతున్న మీడియా హౌస్లన్నీ ఇక్కడ కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని పొగుడుతూ వీటి ఆంధ్రాముఖం, ఈ ఆంధ్రాముఖం జగన్ని పొగుడుతారు అని కదా వీళ్ళు ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారం నిజమని నేను అనుకోవడం లేదు. వాళ్ళకి అసలు ఆంధ్ర ముఖాలే పెట్టుకోరు. ఏదో ఫోకస్డ్గా ఇక్కడ పనిచేసుకుంటారు. ఇప్పుడు మీరేమో ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడితే మీకు ఆనందం, మీ నాయకులు వచ్చేసి ఇక్కడ మాట్లాడతారు. రేవంత్ రెడ్డి వీళ్ళకి అనుకూలంగా పనిచేస్తే అది చేస్తున్నాడని అనుకోవడానికి లేదు. ఆయనకు మూడ్ బాగుంటే, అవును, ఆయనకు ఉపయోగం ఉందనుకుంటే చేస్తాడు. ఉపయోగం లేదనుకుంటే ఎందుకు చేస్తాడు? ఆయనకి ఏదో కొన్ని అవసరాలు ఉన్నాయి చంద్రబాబుతో. ఎందుకు సార్ ఇప్పుడు హైదరాబాద్లో కొంతమంది జర్నలిస్టులు కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణ పోలీసుల సహకారం లేకపోతే వాళ్ళు అరెస్ట్ అయ్యేవాళ్ళు కాదు. అంటే మనకు ప్రత్యక్షంగా మనం అర్థం చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి సహకారం అందుతుందని వాళ్ళకి ఉంది. అంటే ఆయనకు అవసరం ఉంది కాబట్టి, చంద్రబాబుతో ఆయనకు ఒక అవసరం ఉంది అనేది ఒక యాంగిల్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. ఏది, ఆయన ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి, ఈయనకి కేంద్ర ప్రభుత్వంతో పనులుంటాయి కాబట్టి అలా ఒక టచ్లో ఉండడం బెటర్ కదా. ఈయన నేరుగానే ఒక వేసుకున్నాడు ఆల్రెడీ. అయినప్పటికీ ఎందుకైనా మంచిది పాత బాసు కొంచెం కార్డియల్గా ఉంటే తప్పేమీ లేదు అన్న పద్ధతిలోనే వ్యవహరిస్తున్నాడు ఆయన. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.